హలో మీ ఫ్యామిలీ. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే ఈసీయూ. ఈ ఈసీయూ ఏంటి అసలు? ఇప్పుడు వస్తున్న ప్రతి BS6 బండ్లలో ఈ ఈసీయూ అనేది ఉంటుంది. అసలు ఈ ఈసీయూ ఏంటి? కొంతమందిరేమో దీన్ని ఇంజన్ కంట్రోల్ యూనిట్ అంటారు. లేకపోతే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అంటారు. పిలవటం ఎలా పిలిచినా కానీ అది చేసే పని మాత్రం ఒకటే. అసలు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అని ఎందుకు అంటారు? ఇంజన్ కంట్రోల్ యూనిట్ అని ఎందుకు అంటారు అనేది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ ఈసీయూల్ని బైక్స్ లో తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. ఈ ఈసీయూని ఎక్కువగా మనం BS6 ఇంజన్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే భారత్ స్టేజ్ 6. అసలు దీనికి ఈసీయూకి సంబంధం ఏంటి? ఎందుకు BS6 లోనే ఈ ఈసీయూని తీసుకొచ్చారు? అసలు ఇది తీసుకురావడం వల్ల వచ్చిన అడ్వాంటేజెస్ ఏంది? ఫస్ట్ అయితే BS6 ఏమి ఏంటో తెలుసుకుందాం. BS6 అంటే భారత్ స్టేజ్ 6. అంటే దీనికి ముందు BS4 ఉంది, BS3 ఉంది. అసలు BS6 యొక్క ఏమి ఏంటంటే ఏదైతే వెహికల్ నుంచి వచ్చే పొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ పొల్యూషన్ వల్ల ఎన్విరాన్మెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది. దాని నుంచి వచ్చే పొల్యూషన్ అనేది తగ్గించడం కోసం మరియు ఆ ఎగ్జాస్ట్ లో నుంచి వచ్చే హార్మ్ఫుల్ గ్యాసెస్ ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ ని కాపాడు. అసలు మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఏదైతే వెహికల్ లో నుంచి వచ్చే పొగ ఏదైతే ఉంటుందో దాంట్లో రకరకాల హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి ఉంటాయి. అంటే కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, పర్టికులేట్ మ్యాటర్ అంటే స్మోక్. అసలు ఈ బేసిక్స్ అనేది ఎందుకు నెసెసరీ అయింది? మనం ఓల్డ్ వెహికల్స్ లో చూసుకుంటే వాటి నుంచి వచ్చే స్మోక్ అనేది హెవీగా ఉండేది. వాటి వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఎయిర్ క్వాలిటీ పడిపోయేది, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా అయ్యాయి. ఇవన్నీ తగ్గించాలి అంటే ఈ BS6 ఇంజన్స్ ని యూజ్ చేయాలి. అసలు ఈ BS6 రావడం వల్ల ఇంజన్స్ లో ఏమేమి మారుతున్నాయి? కొత్తగా వచ్చే BS6 వెహికల్స్ లో ECU ఇంజన్ కంట్రోల్ యూనిట్ అనేది ఉంటది. ఇదే మెయిన్ బ్రెయిన్ మరియు ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉంటది. కార్బొరేటర్ బదులు ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది యూజ్ చేస్తారు. ఆక్సిజన్ సెన్సార్స్ ఉంటాయి, క్యాటలైటిక్ కన్వర్టర్స్ ఉంటాయి, బెటర్ కంబన్షన్ కంట్రోల్ అనేది ఉంటది. ఇంకా ఇందులో ఏమేమి సెన్సార్లు ఉంటాయో కూడా తర్వాత మాట్లాడుకుందాం. మరియు ఈ BS6 యూజ్ చేయడం వల్ల మెయిన్ పొల్యూటెంట్స్ ఏమేమి కంట్రోల్ చేయొచ్చు అంటే CO పాయిజనస్ గ్యాసెస్ ని కంట్రోల్ చేయొచ్చు, HC అన్బర్న్ ఫ్యూయల్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయొచ్చు, NOx బ్రీతింగ్ ఇష్యూస్, స్మోక్ ని, అండ్ వెహికల్ నుంచి నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దాని వల్ల హ్యూమన్ బీయింగ్స్ కి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. అండ్ వెహికల్ నుంచి వచ్చే స్మోక్ పార్టికల్స్ అవి కూడా హ్యూమన్ బీయింగ్స్ లంగ్స్ ని డ్యామేజ్ చేస్తాయి. దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి BS6 యూజ్ చేయడం వల్ల. అసలు ఇదంతా ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది చెప్తాను. మన ఓల్డ్ వెహికల్స్ లో చూసుకుంటే మనకి కార్బొరేటర్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? ఎయిర్ ని ఫ్యూయల్ ని మిక్స్ చేసి ఆ ఫ్యూయల్ ని ఇంజన్ లోకి పంపిస్తుంది. ఆ ఫ్యూయల్ ని స్పార్క్ పవర్ తో బర్న్ చేస్తాము. అప్పుడు ఆ పిస్టన్ నుంచి పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైతే ఈ ఎయిర్ ఫ్యూయల్ మిక్సింగ్ అనేది ఉంటుందో ఇది మెకానికల్ గా జరుగుతుంది ఓల్డ్ వెహికల్స్ లో. అంటే దాన్నే కార్బొరేటర్ అని అంటారు. ఈ ఎయిర్ ఫ్యూయల్ మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎయిర్ ని ఫ్యూయల్ ని ఎగ్జాక్ట్ గా మిక్స్ చేసి ఇంజన్ లోకి పంపిస్తేనే ఆ ఫ్యూయల్ అనేది కంప్లీట్ గా బర్న్ అయ్యి ఎగ్జాస్ట్ నుండి స్మోక్ లాగా వస్తుంది. ఒకవేళ ఇంజన్ లోకి ఎయిర్ ఎక్కువ ఫ్యూయల్ తక్కువ పంపించిన ప్రాబ్లమే, ఫ్యూయల్ ఎక్కువ ఎయిర్ తక్కువ పంపించిన ప్రాబ్లమే. ఆ రెండు ఈక్వల్ రేషియోలో ఇంజన్ లోకి పంపిస్తేనే ఇంజన్ లో ఆ ఫ్యూయల్ అనేది బర్న్ అయ్యి ఎగ్జాస్ట్ నుంచి పొగ అనేది మంచిగా వస్తుంది. ఇంజన్ నుంచి పవర్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎయిర్ ఫ్యూయల్ మిక్సింగ్ అనేది టోటల్ 3 కండిషన్స్ లో ఉంటది. ఫస్ట్ కండిషన్ లో ఏంటంటే రిచ్ మిక్స్చర్. అంటే ఇందులో ఫ్యూయల్ అనేది ఎక్కువగా ఉంటది, ఎయిర్ అనేది తక్కువగా ఉంటది. ఇలా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఇంజన్ లోకి అంత ఎక్కువ ఫ్యూయల్ వెళ్ళినప్పుడు గాలి సరిపోక మొత్తం ఫ్యూయల్ అనేది బర్న్ కాదు. ఎగ్జాస్ట్ లో నుంచి బ్లాక్ స్మోక్ వస్తుంది. ఫ్యూయల్ అనేది ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది అండ్ ఇంజన్ లో కార్బన్ డిపాజిట్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీని వల్ల కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది అండ్ అన్బర్న్ హైడ్రోకార్బన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. రెండోది ఏంటంటే లీన్ మిక్స్చర్. అంటే ఇందులో ఎయిర్ అనేది ఎక్కువ ఉంటది, ఫ్యూయల్ అనేది తక్కువగా ఉంటది. దీని వల్ల ఏమైతుందంటే ఫ్యూయల్ కన్సంప్షన్ అనేది తగ్గుతుంది, మైలేజ్ అనేది కొంచెం ఎక్కువగా రావచ్చు. కాకపోతే ఇంజన్ టెంపరేచర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది, పవర్ డిక్రీజ్ అవుతుంది, ఇంజన్ లో నాయిస్ అనేది రావచ్చు అండ్ దీని వల్ల NOx గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ ఫైనల్ గా థర్డ్ది ఐడియల్ మిక్స్చర్. అంటే కరెక్ట్ బ్యాలెన్స్. ఇందులో ఎయిర్ అండ్ ఫ్యూయల్ రెండు బ్యాలెన్స్డ్ గా వెళ్తాయి. దీని వల్ల ఏమైతుందంటే ప్రాపర్ కంబషన్ జరుగుతుంది ఇంజన్ లో. ఇంజన్ అనేది స్మూత్ గా ఉంటది, స్మోక్ తక్కువ వస్తుంది, మైలేజ్ మంచిగా వస్తుంది, పొల్యూషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి, ఇంజన్ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటది. అయితే అసలు ఈ ఎయిర్ ఫ్యూయల్ మిక్సింగ్ రేషియో ఎంత ఉండాలి? ఉదాహరణకి పెట్రోల్ ఇంజన్స్ కి చూసుకుంటే ఎయిర్ ఫ్యూయల్ రేషియో అనేది 14.7:1 ఉండాలి. అంటే 1 లీటర్ పెట్రోల్ ని బర్న్ చేయాలి అంటే 14.7 kg ఆఫ్ ఎయిర్ కావాలి. అప్పుడే ఆ ఫ్యూయల్ అనేది మంచిగా బర్న్ అవుతుంది. దీన్నే స్టాచియోమెట్రిక్ రేషియో అంటారు. మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫ్యూయల్ ని బర్న్ చేయాలనుకుంటున్నాం
వాడుతున్నామో అది బర్న్ అవ్వాలి అంటే దానికి సరిపడా ఎయిర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ పెట్రోల్ ఇంజన్స్ లో ఏంటి అంటే 1 లీటర్ పెట్రోల్ ని మండించాలి అంటే 14.7 kg ఆఫ్ ఎయిర్ ఉండాలి. అప్పుడైతేనే ఆ పెట్రోల్ అనేది కంప్లీట్ గా బర్న్ అవుతుంది. సో ఈ ఎయిర్ ఫ్యూయల్ మిక్సింగ్ అనేది ఓల్డ్ వెహికల్స్ లో చూసుకుంటే కార్బొరేటర్ తో మిక్స్ అయ్యేది. అంటే అది మెకానికల్ గా ఎయిర్ ని ఫ్యూయల్ ని మిక్స్ చేసి ఇంజన్ లోకి పంపించేది. కాకపోతే ఈ BS6 వచ్చిన తర్వాత దీంట్లో ఏంటి అంటే F5 ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది యూజ్ చేస్తున్నారు. అంటే ఓల్డ్ వెహికల్స్ లో ఉన్న కార్బొరేటర్ ని రీప్లేస్ చేసి ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది యూజ్ చేస్తున్నారు. ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్ ఏం చేస్తుంది అంటే ఎగ్జాక్ట్ గా మనం ఎంతైతే థ్రోటల్ ఇస్తున్నామో అంత ఫ్యూయల్ వెళ్ళినప్పుడు అందులోకి ఎంత ఎయిర్ అయితే వెళ్ళాలో ఆ ఎయిర్ ని ఈక్వల్ గా మిక్స్ చేసి ఇంజన్ లోకి పంపిస్తుంది. ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్. దీన్ని ECU కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు అసలు ఆ ECU యూజ్ చేసుకొని ఎలా బైక్ అనేది వర్క్ అవుతుంది, అసలు బైక్ లో ఏమేమి సెన్సార్లు ఉన్నాయి, ఆ సెన్సార్లతో ECU ఎట్లా కమ్యూనికేట్ అవుతుంది, ఆ ECU ఇంజన్ ఎలా కంట్రోల్ చేస్తుంది, ఎయిర్ ని ఫ్యూయల్ ని ఎలా మిక్స్ చేస్తుంది, ఇవన్నీ తెలుసుకుందాము. ఇప్పుడు BS6 ఇంజన్ లో ఉండే సెన్సార్ల గురించి మాట్లాడుకుందాము. ఇందులో ఫస్ట్ వచ్చేసి TPS అంటే థ్రోటల్ పొజిషన్ సెన్సార్. ఇది ఏం చేస్తుంది అంటే మనం ఎప్పుడైతే థ్రోటల్ ఓపెన్ చేస్తామో అంటే ఎక్సిలరేటర్ ఇస్తామో ఆ థ్రోటల్ పొజిషన్ అనేది ఎక్కడ ఉంది అనేది ఇది డిటెక్ట్ చేస్తుంది. అంటే ఇది థ్రోటల్ బాడీకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే థ్రోటల్ రొటేట్ చేస్తామో ఈ సెన్సార్ లో ఉన్న అవుట్పుట్ సిగ్నల్ అనేది థ్రోటల్ పొజిషన్ ని బట్టి చేంజ్ అవుతా ఉంటుంది. ఆ అవుట్పుట్ సిగ్నల్ అనేది ECU కి పంపిస్తుంది. ఆ సిగ్నల్ ని బట్టి ECU ఇంజన్ లోకి ఎంత ఫ్యూయల్ పంపాలి అనేది డిసైడ్ అవుతుంది. రెండవది ఆక్సిజన్ సెన్సార్. దీన్నే O2 సెన్సార్ అని కూడా అంటారు. ఇది ఎగ్జాస్ట్ దగ్గర కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే ఎగ్జాస్ట్ లో వచ్చే ఆక్సిజన్ లెవెల్స్ ని మరియు గ్యాసెస్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఎగ్జాస్ట్ లో ఉండే ఆక్సిజన్ ఎక్కువ ఉందంటే ఫస్ట్ లో చెప్పినట్టు లీన్ మిక్స్చర్ అని, ఆక్సిజన్ అని తక్కువ ఉంటే రిచ్ మిక్స్చర్ అని ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఏదైతే ఈ O2 సెన్సార్ నుంచి అవుట్పుట్ వస్తుందో దీన్ని ECU కి పంపిస్తుంది. ECU ఏం చేస్తుంది అంటే ఎయిర్ ని ఫ్యూయల్ ని ఈక్వల్ గా పంపిస్తుంది. మూడోది వచ్చేసి మ్యాప్ సెన్సార్ అంటే మానిఫోల్డ్ అబ్సల్యూట్ ప్రెజర్ సెన్సార్. ఇది థ్రోటల్ బాడీ దగ్గర లొకేట్ అయ్యి ఉంటుంది. దీని పని ఏంటంటే ఇంజన్ మీద లోడ్ ఎంత ఉంది, ఇంజన్ లోకి ఎంత ఎయిర్ ఎంటర్ అవుతుంది మరియు ఆ ఇంజన్ లోకి ఎంత ఫ్యూయల్ ని పంపాలి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ECU కి పంపిస్తుంది. ECU దాన్ని రీడ్ చేసి ఇంజన్ లోకి ఎంత ఫ్యూయల్ పంపాలో ఫ్యూయల్ ఇంజెక్టర్ కి సిగ్నల్ పంపిస్తుంది మరియు ఎయిర్ కూడా ఎంత పంపాలో క్యాలిక్యులేట్ చేసి పంపిస్తుంది. అంటే ఈ మ్యాప్ సెన్సార్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఎంత ఎయిర్ కి ఎంత ఫ్యూయల్ పంపాలి అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. బేసిక్ గా ఇది ఇంజన్ లోకి వెళ్లే ఎయిర్ ప్రెజర్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. దాన్ని బట్టి ఎంత ఫ్యూయల్ ఇంజెక్ట్ అవ్వాలనేది ECU కి సిగ్నల్ పంపిస్తుంది. అది కూడా అనలాగ్ ఫార్మేట్ లో. అంటే ఇప్పుడు థ్రోటల్ ఎక్కువ ఓపెన్ చేసాము అంటే ఎయిర్ ఎక్కువ వెళ్తుంది. అప్పుడు ఈ మ్యాప్ సెన్సార్ ఇంజన్ లోకి వెళ్లే ఎయిర్ ప్రెజర్ ని క్యాలిక్యులేట్ చేసి ECU కి వోల్టేజ్ రూపంలో పంపిస్తుంది. ఎయిర్ ప్రెజర్ ఎక్కువ ఉంది అంటే ECU కి వోల్టేజ్ ఎక్కువ పంపిస్తుంది. ఎయిర్ ప్రెజర్ తక్కువ ఉందంటే వోల్టేజ్ తక్కువ పంపిస్తుంది. ఇంజన్ ఐడియల్ కండిషన్ లో ఉందంటే ఎయిర్ ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది. అప్పుడు వోల్టేజ్ అనేది 1 వోల్ట్ ECU కి పంపిస్తుంది. ఇలా ఇంజన్ లోకి వెళ్లే ఎయిర్ ని బట్టి ఎంత ఫ్యూయల్ ని పంపాలో ఈ మ్యాప్ సెన్సార్ అనేది యూజ్ అవుతుంది. ఇకపోతే నాలుగోది ఇంజన్ టెంపరేచర్ సెన్సార్. ఇది రియల్ టైమ్ లో ఇంజన్ యొక్క టెంపరేచర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటది. టెంపరేచర్ ఎక్కువ అయిందంటే కూలింగ్ ఫ్యాన్ స్టార్ట్ చేయడం, ఇంజన్ ఓవర్ హీట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ కోల్డ్ స్టార్ట్ అవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇకపోతే ఐదోది క్రాంక్ పొజిషన్ సెన్సార్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెన్సార్ ఇన్ బైక్. ఇది ఏం చేస్తుంది అంటే క్రాంక్ షాఫ్ట్ రొటేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇంజన్ యొక్క RPM డిటెక్ట్ చేస్తుంది మరియు పిస్టన్ పొజిషన్ కూడా డిటెక్ట్ చేస్తుంది. ఈ సెన్సార్ ని బట్టే స్పార్క్ టైమింగ్ ని, ఇంజెక్టర్ టైమింగ్ ని క్యాలిక్యులేట్ చేసి ECU కి సిగ్నల్ పంపిస్తుంది. అది ఎలా అంటే ఇంజన్ లో RPM లో ఉందంటే ECU కి లో పల్సెస్ ని పంపిస్తుంది, హై RPM ఉందంటే ఫాస్ట్ పల్సెస్ ని పంపిస్తుంది. ఈ సిగ్నల్స్ ని ECU మెజర్ చేసి స్పార్క్ టైమింగ్ ని, ఇంజెక్టర్ టైమింగ్ ని డిసైడ్ చేస్తుంది. ఇకపోతే ఆరోది స్పీడ్ సెన్సార్. ఇది ఏం చేస్తుంది అంటే వెహికల్ ఎంత స్పీడ్ లో ఉందనేది సెన్స్ చేసి మన స్పీడోమీటర్ లో చూపిస్తుంది అండ్ ECU కూడా ఈ స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఏడో సెన్సార్ ఏంటంటే సైడ్ స్టాండ్ సెన్సార్. అంటే మన సైడ్ స్టాండ్ ఏ పొజిషన్ లో ఉంది అంటే స్టాండ్ వేసినప్పుడు వెహికల్ అనేది మూవ్ అవ్వకుండా ఉండడానికి ఈ సెన్సార్ యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ఎనిమిదోది ఏంటంటే గియర్ పొజిషన్ సెన్సార్. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మన బైక్ ఎన్నో గేర్ లో ఉందనేది మనకు డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అసలు ఈ ECU ని, ఈ సెన్సార్ ని యూజ్ చేసుకొని అసలు బండి ఎలా వర్క్ అవుతుంది అంటే ECU లో చూసుకుంటే ఒక మైక్రో కంట్రోలర్ ఉంటది. అంటే ఇప్పుడు మనం ఆర్డినో బోర్డు చూసే ఉంటాము, లేకపోతే ESP32 చూసే ఉంటాము, మనం చిన్న చిన్న ప్రాజెక్ట్ చూస్తూనే ఉంటాము. మనం ఆర్డినో బోర్డు కి టెంపరేచర్ సెన్సార్, IR సెన్సార్, స్పీడ్ సెన్సార్ అవన్నీ కనెక్ట్ చేసి మనం డిఫరెంట్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ IR సెన్సార్ చూసుకుంటే 2 సెంటీమీటర్స్ దగ్గరలో ఏదైనా ఆబ్జెక్ట్ వెళ్తే
పెడితే అది డిటెక్ట్ చేసి అవుట్పుట్ కి సిగ్నల్ పంపిస్తుంది, లేకపోతే ఫ్యాన్ ఆన్ చేయటం, లైట్స్ ఆన్ చేయటం అలా జరుగుతుంది కదా. ఇది కూడా అంతే సేమ్. ఈ ECU లో కూడా మైక్రో కంట్రోలర్ ఉంటది. ఈ సెన్సార్లు అన్నీ కూడా ECUకి రియల్ టైంలో సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాయి. ఆ సిగ్నల్స్ అన్నీ కూడా అనలాగ్ ఫార్మేట్లో ఉంటాయి. అంటే వోల్టేజ్ సిగ్నల్స్ కావచ్చు, ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కావచ్చు, వీటన్నిటిని ఆ మైక్రో కంట్రోలర్ ప్రాసెస్ చేసి అవుట్పుట్ డివైజెస్ కి సిగ్నల్ పంపిస్తూ ఉంటది. అవన్నీ క్యాలిక్యులేట్ చేసి FI ఫ్యూయల్ ఇంజెక్టర్ కి సిగ్నల్ పంపడం, ఎంత ఫ్యూయల్ పంపాలని, అండ్ స్పార్క్ టైమింగ్, ఏ టైంలో స్పార్క్ ఇవ్వాలి, ఎంత ఫ్యూయల్ పంపించాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి అవుట్పుట్ కి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటది. ఇలా ఈ ECU యూస్ చేసుకొని ఇప్పుడు ఉన్న BS6 వెహికల్స్ అన్ని నడుస్తూ ఉన్నాయి. ఈ ECU ఉండడం అనేది మంచిది. ఫ్యూయల్ కన్సంప్షన్ ని తగ్గిస్తుంది, ఎన్విరాన్మెంటల్ ని కాపాడుతుంది. ఏదైనా మెయిన్ ప్రాబ్లం వచ్చింది అంటే సెన్సార్స్ వల్ల, లేకపోతే ECU వల్ల, వాటి వల్లే వస్తూ ఉంటది. ఎందుకంటే ఒక మెకానికల్ ఇంజన్ కి ఈ ఎలక్ట్రానిక్స్ అనేవి యాడ్ చేసి ఆ ఇంజన్ ని కంట్రోల్ చేయడం అనేది చాలా బిగ్ థింగ్. అలా కంట్రోల్ చేయడం అనేది నార్మల్ థింగ్ కాదు. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. చిన్న చేంజ్ వచ్చినా కానీ వెంటనే డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఒక రకంగా మన ఎన్విరాన్మెంటల్ కి మనకి మంచిదే, కానీ మెయింటెనెన్స్ విషయంలో మాత్రం కొంచెం హెవీగా ఉంటది. అండ్ ఆ ECU లో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి ఉంటది. సెన్సార్స్ నుంచి ఎంత సిగ్నల్ వచ్చినప్పుడు ఎంత ఫ్యూయల్ ని పంపాలి, ఎంత స్పార్క్ పెట్టాలి, ఏ టైంలో స్పార్క్ పెట్టాలి, ఇవన్నీ కూడా అందులో ప్రోగ్రామ్ చేసి ఉంటాయి. సో సమ్ టైమ్స్ వాటిని అప్డేట్ చేస్తూ ఉంటారు కూడా. సో దాన్ని మనం ఎవ్రీ టైం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి షోరూమ్స్ లో. అండ్ ఏ వెహికల్ ECU దానికే ఉంటది. ఆ ECU లో మన వెహికల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇలా ఈ ECU యూస్ చేసుకొని, అంటే ఒక మైక్రో కంట్రోలర్ యూస్ చేసుకొని ఇలా ఒక వెహికల్ ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.